నమస్కారం. నిజం టీవీ ప్రేక్షకులకి మీ ముటుకూరు ఏడుకొండలు నిజం టీవీ డైరెక్టర్. ఈరోజు హిందూ ధర్మాన్ని గురించి మనం మాట్లాడుకుందాము. మరి చాలామంది హిందూ ధర్మాన్ని విమర్శిస్తున్నారు. హిందూ ధర్మాన్ని విమర్శించే ముందు మన హిందువులే ఒకసారి ఆలోచించాలి. హిందూ ధర్మాన్ని ఎవరు కూడా నాశనం చేయట్లేదు. హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు హిందువులే. క్రైస్తవులు వాళ్ళ క్రైస్తవ మతాన్ని గురించి వాళ్ళ బిడ్డలకి ప్రతిరోజు చెప్తారు. వాళ్ళ విధి విధానాలు ఏంటో వాళ్ళ పిల్లలకి చెప్తారు. వాళ్ళు కంపల్సరీగా క్రైస్తవ మత ధర్మాన్ని ఆచరిస్తున్నారు. ముస్లింలు కూడా సేమ్ అదేవిధంగా వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. మరి హిందువులైనటువంటి మనం హైందవ ధర్మాన్ని కాపాడుతున్నామా? హిందూ ధర్మం గురించి మన పిల్లలకే మనం చెప్తున్నాం. అసలు భగవద్గీత గురించి కానీ, భగవద్గీతలో ఎవరికన్నా ఒక శ్లోకం గురించి ఏ రాజకీయ నాయకుడికైనా, పార్టీ గురించి మనకు అవసరం లేదు. ఏ రాజకీయ నాయకుడికైనా భగవద్గీత గురించి క్షుణ్ణంగా తెలుసా? తల్లిదండ్రులకు తెలుసా? ఉపాధ్యాయులకు తెలుసా? లేదు. మరి హిందూ ధర్మాన్ని క్రైస్తవులు విమర్శిస్తున్నారు, ముస్లిమ్స్ విమర్శిస్తున్నారని మనం వాళ్ళ మీద పడి ఆడటం కాదు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. హిందూ ధర్మాన్ని మనమే తొక్కిపడేస్తున్నాము. మరి హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు ఎవరైనా హిందువులు? మరి ప్రచారం చేయడానికి కావాల్సినటువంటి డబ్బు లేదా మన దగ్గర, గవర్నమెంట్ దగ్గర? ఎనిమిది 800 సంవత్సరాలు హిందువుల్ని శైలరాజులు పరిపాలించారు. తర్వాత 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు హిందువులను పరిపాలించారు. తర్వాత బ్రిటిష్ వారి నుంచి మనం విముక్తి పొందిన తర్వాత హిందువుల్ని గవర్నమెంట్ ఎండోమెంట్లోనికి తీసుకొని మరి ఈ గుడ్లకు సంబంధించినటువంటి ఆస్తుల్ని గవర్నమెంట్ ఆధీనంలో తీసుకోవటం ఏంటి? ఎన్నో లక్షల ఎకరాల పొలం ఉంది గుళ్ళకి, లక్షల కోట్ల డబ్బులు వస్తున్నాయి. సంవత్సరానికి 10,000 కోట్ల ఆదాయం వస్తుంది, టికెట్ల రూపంలో కానీ, కానుకల రూపంలో కానీ. మరి డబ్బు అంతా ఏం చేస్తున్నారు? ఈ డబ్బుని హిందూ ధర్మ ప్రచారం కోసం ఉపయోగించట్లేదు. మరి దేవాలయాలు రాజకీయ నాయకుల యొక్క చేతుల్లో ఉండటం ఏంటి? దేవాలయాలు ఉండవలసింది ఆ దేవాలయాన్ని స్థాపించినటువంటి వ్యక్తులు, పరిపాలన అధికారుల యొక్క ఆధీనంలో కదా ఉండాల్సింది. మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అనేక దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. మరి శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాల్ని మరి గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి, గొడవ నుంచి వచ్చేటటువంటి, పొలాల నుంచి వచ్చేటటువంటి, భూముల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు? దేవాలయాలకు చెందినటువంటి వేల ఎకరాలని కబ్జాలు చేసి రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క పేరు మీద, బినామీల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇప్పటికైనా మనం హైందవ ధర్మాన్ని కాపాడుకుపోయినట్లయితే
హిందూ ధర్మాన్ని కనుక మనం ప్రభుత్వం నుంచి కాపాడుకోపోయినట్లయితే కొంతకాలానికి హిందూ ధర్మం అనేది పూర్తిగా భారతదేశంలో తుడిచివేయబడుతుంది. కాబట్టి మనం ఒకరిని విమర్శించే ముందు మనం కరెక్ట్గా ఉన్నామా లేదా, మన హిందువులందరూ ఒక మాట మీద ఉన్నారా లేదా అనే దాని గురించి నేను ఈరోజు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. నిజమైనటువంటి హిందువులు కనుక అయినట్లయితే మీరు జనవరి 5వ తారీఖున విజయవాడలో గన్నవరం దగ్గర హైందవ శంఖారాం అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. 15,000 బైకులతోనూ, 10,000 కార్లతోనూ, 5,000 బస్సులు, 12 ట్రైన్లు స్వచ్ఛందంగా మరి ఇవన్నీ ఏర్పాట్లు చేయటం జరిగింది. మరి ఎవరైతే నిజమైనటువంటి హిందూ ధర్మాన్ని కాపాడదలుచుకున్నారో వీళ్ళందరూ కూడా మీ మీ పనులు ఆపుకొని తప్పనిసరిగా 5వ తారీఖు జరిగేటటువంటి హైందవ శంఖారావం అనేటువంటి ప్రోగ్రాంకి హాజరు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. 5వ తారీఖు జరిగేటటువంటి హైందవ శంఖారావం అనేటువంటి ప్రోగ్రాంకి హాజరు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ప్లీజ్ 5వ తారీఖున జరిగేటటువంటి హైందవ శంఖారావం కార్యక్రమానికి, విజయవాడలో జరిగేటటువంటి కార్యక్రమానికి అందరూ హాజరు కావాలి. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మనం కాపాడుకొని మన రాబోయే తరానికి హిందూ ధర్మం గురించి తెలియచేయాలి. జై హింద్.